వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పాలకూర పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా 1 కప్పు పెరుగుని తీసుకొని ఇలాగ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మనకి క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత ఇందులోని 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 పాలకూర కట్టల్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1/4 స్పూను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఆకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది మనకి కొద్దిగా చల్లారాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగులో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాలకూర పెరుగు పచ్చడి. ఈ పాలకూర పెరుగు పచ్చడికి పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు. ఇది రైస్లోకి, పరాటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.